నిజంగా ట్రైలర్ లో చూస్తేనే ఆ విధంగా ఉంది. మరి సాంగ్స్ మాత్రం అయితే వల్గారిటీ మొత్తం రొమాన్స్ చూపిస్తున్నారు. అసలు నిజంగా ఒక ఎనిమల్ సినిమా టైప్ ప్లాన్ చేస్తున్నారు. వేరే లెవెల్. అసలు నిజంగా యష్ గారు నిజంగా మీరు రాకుమారుడు అని చెప్పి అర్థం కావట్లేదు. యష్ గారిని ఇష్టపడని అమ్మాయి లేదు. ఈ సినిమా ఎంత వల్గారిటీ ఉన్నా, ఎంత రొమాన్స్ ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా చూస్తుంది. ఎందుకంటే యష్ గారు అంటే అంత ఇష్టం. ఈ సినిమాలో యష్ గారు న్యూడ్గా ఉన్నా కూడా అసలు పబ్లిక్ థియేటర్కి వచ్చి చూస్తారన్న. అసలు ఈ సినిమా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ సినిమా ఒక లేడీ డైరెక్టర్ అయి కూడా ఉండే కూడా ఇంత వల్గారిటీగా తీసిందంటే అసలు నిజంగా ఆమె హ్యాట్సాప్ చెప్పాలి. చూస్తూనే ఉండే ఆ సీన్లు, ఆ సాంగ్స్ అన్నీ. అసలు ఆ ఫైట్స్, ఆ మ్యూజిక్ మాత్రం అయితే ఆ బీజిఎమ్స్, ఆ మ్యూజిక్ పీక నరికినప్పుడు మొత్తం బ్లడ్ బయటకు వస్తున్నప్పుడు ఉంటుంది ఒక సీన్. అబ్బా అసలు ట్రైలరే ఈ విధంగా ఉంటే మరి సినిమా ఏ విధంగా ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఈ నెల ఆగస్టు 26 తారీఖున టాక్సిక్ సినిమా చూడబోతున్నాము. ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ సినిమా చూస్తుంది. ఎక్కడ కూడా వెనకాడ వేసేదే లేదు. యష్ గారికి అమ్మాయిలంటే పిచ్చి, అమ్మాయిలకు యష్ గారు అంటే పిచ్చి. అసలు నిజంగా వేరే లెవెల్. ఆయన స్టైల్, అతను మాట్లాడే విధానం, అబ్బా అసలు సిగరెట్ తాగడము, అసలు స్టైల్, గన్ను పట్టుకోవడము, అబ్బా నోట్లో గన్ను పెడతాడు. అది మాత్రం అయితే నాకు చాలా అసలు నిజంగా ఆ ట్రైలర్ ఏ విధంగా ఉంటే మరి సినిమా ఏ విధంగా ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడాలా వద్దని అర్థం కావట్లేదు. మైండ్ 9లో ఉంది. అసలు నిజంగా ఈ ఫ్యామిలీస్ పోయి చూడలేని అనిపిస్తుంది. మరి చూసినాక తెలుస్తుంది 26 తారీఖున మరి ఏ విధంగా ఉండబోతుంది. మరి ట్రైలర్లోనే చూపించారా లేదా మూవీలో కూడా ఈ విధంగా చూపిస్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇందులో ఉన్న సాంగ్స్, ఆ మ్యూజిక్, అసలు నిజంగా ఒకటి ఏంటంటే షాక్ ఏంటంటే 5 హీరోయిన్లు అండి. ఒక్క హీరోయిన్ అంటేనే మామూలుగానే 5 హీరోయిన్లు. రాజాసాబ్ సినిమాలో 3 ఉన్నారు. ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉన్నారు. యష్ గారు రాకుమార్ అని చెప్పాలి, రొమాన్స్ బాయ్ అని చెప్పాలి, అర్థం కావట్లేదు. ఈ సినిమాతో ఏం చేయబోతున్నాడు అర్థం కావట్లేదు. పబ్లిక్ ఏమి ఇవ్వబోతున్నాడు అర్థం కావట్లేదు. వెయిటింగ్, ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఆడియన్స్ వెయిటింగ్ 26 తారీఖు ఎప్పుడు వస్తా అని వెయిట్ చేస్తున్నాం. ఏమంటున్నారంటే అన్న 3 పెడితేనే 3 పడ్డది సినిమా, 5 పెడితే ఆగమైద్దేమో అంటున్నారు. మీరేమంటారు? అక్కడ ఉన్నది యష్ గారు రొమాంటిక్ బాయ్. అంటే ప్రభాస్ గారి కంటే అందులో కొంతమంది హీరోయిన్లు చక్కగా వాడలేదండి. ఈ సినిమాలో ఉన్నది ఒక లేడీ డైరెక్టర్ని ఎవరిని ఎక్కడ వాడాలో అక్కడ వాడేసింది. మామూలుగా కాదు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఎక్కడ తగ్గలేదు, ఇరగదీశారు. ఒకరికి మించి ఒకరు ఉన్నారు. మన తెలుగు హీరోయిన్ తన గారు కూడా ఉన్నారు. ఆమె కూడా ఎక్కడ తగ్గలేదు. ప్రతి ఒక్కరు రొమాన్స్ పరంగా అయితే ఇక చెప్పిన పీక్స్. ఈసారి బ్యాచిలర్స్ కి మాత్రం పండగ. మాలాంటి యూత్ బ్యాచెస్ కావాల్సింది అది. బాగుంటది, వెయిటింగ్. కానీ రొమాన్స్ ఉంది, వైల్డ్ ఫైర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. యష్ గారు డబుల్ యాక్షన్ ఉన్నా, ట్రిపుల్ యాక్షన్ ఉన్నా, 5 యాక్షన్లు ఉన్నా సరే ఈసారి టాక్సిక్ తో ఎట్టు కొట్టబోతున్నాడు. కేజీఎఫ్ సినిమా చూసాము. కేజీఎఫ్ సినిమా ఒక లెవెల్లో ఉంటే దానికి మించి ఉంది. ఈ ట్రైలరే ఇంత ఉంటే మన సినిమా ఏ విధంగా ఉంటది. వెయిటింగ్ నాకు పిచ్చెక్కుతుంది. 5 తట్టుకోవాలంటే మినిమం 2 ఉండాలంటావా? 2 ఉండాలని లేదు, ఒక్కరు కూడా మెయింటైన్ చేయగలుగుతారు. కానీ మరి ఈ సినిమా అసలు ఇంత పెద్ద ఇట్టు కొడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. జస్ట్ 9 అవర్స్ బ్యాక్ వచ్చింది ట్రైలర్, కానీ అంత బాగుంది అసలు ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ కంటే ఇది కొంచెం బెటర్. ఫస్ట్ ట్రైలర్ ఇంకా ఘోరంగా ఉంది ఫస్ట్ వచ్చిన ట్రైలర్. సెకండ్ ట్రైలర్ అయితే కొంచెం పర్లేదు, చూడొచ్చు. ఈ దానిలో అయితే కొంచెం ఇంత వల్గారిటీ పెట్టారు అంటే ఒక నిజంగా ఒక లేడీ డైరెక్టర్ అర్థం కావట్లేదు. ఒక లేడీ డైరెక్టర్ అంటే ఒక మా ఇంటి బంగారం టైప్ తీస్తారు అనుకున్నా, కానీ ఒక యానిమల్ టీర్మా టైప్ తీస్తారు అనుకోలేదు. దాని గురించి ఇప్పుడు పీకే సినిమా చూసాము. ఆ సినిమా మొత్తం న్యూడ్ ఉంది. అది చూసినప్పుడు ఇప్పుడు బాలీవుడ్ హీరోలు అన్ని చూస్తారు. మన యష్ గారు కూడా ఒక ఏదో ఒక దానికి సీక్వెన్స్ ఉంటుంది, కానీ చూస్తారన్న, ఖచ్చితంగా చూస్తారు. కానీ అదైతే కొంచెం నాకైతే కొంచెం అనిపించింది, అది పెట్టకపోతే బాగుంటుంది అనిపించింది ఆ న్యూడ్ది. దాని విషయంలో కూడా కొంచెం ఏదో ఉంది దానికి సినిమాలో ట్విస్ట్. సెన్సార్ యాక్సెప్ట్ చేయండి ట్రైలర్ లో ఉండదు కదన్న. మరి తీస్తుండొచ్చు, తెలియదు కదా. మరి చాలా వరకు సినిమాలు ఉన్నాయి కదన్న. కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో మొత్తం చూపిస్తారు కదా. మరి మన తెలుగు సినిమాలో చూపించద్దు. మన సెన్సార్ యాక్సెప్ట్ చేస్తుండొచ్చు, తెలియదు. మరి ఈసారి తెలీదు, మరి ఈసారి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూద్దాం.